ప్రేరేపించబడ్డు. ఏ మాత్రం కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏది విత్తుకుంటే అదే వస్తుంది. మంచి గోడకి కొట్టండి, ఎంత వేగం కొడితే అంతే వేగం మళ్ళీ ఏడిపోతుంది. హల్లెలూయా. అలాగే నువ్వు ఈ నోటి మాట బాలు నువ్వు ఎంత వేగంగా ఇస్తావో అంతే వేగంగా ఏడిపోతుంది. కీడైనా మేలైనా నువ్వు ఏదైతే విత్తుకుంటావో దాన్ని నువ్వు అనుభవించి తీరుతావు. ఈ మాట నాకు వర్తమానం వచ్చి 3వ సంవత్సరం ఎప్పుడైతే అర్థమైందో నా నోటి నాకు వచ్చింది. హల్లెలూయా. నా నోటిని ఎందుకు అదుపులో పెట్టుకున్నానంటే నేను కేవలం ఒక మెసేజ్ చదివాను. నేను ఎక్కువ సేవలోకి ప్రేరేపించబడడానికి కూడా, ప్రార్థన ఎక్కువ చేయడం కూడా కారణం ఆ మెసేజ్. అందులో దేవుడు విశ్వాసంతో అబ్రహాం అనే మెసేజ్ ఒక బోధించాడు. ప్రవర్తన నమ్మకమైన అబ్రహాం అన్నమాట. నమ్మకమైన అబ్రహాం అనే మెసేజ్ ఒకటి బోధించాడు. అందులో ఏం చెప్పాడంటే అబ్రహాం కోసం మాట్లాడుతున్నాడు. అబ్రహాం కోసం మాట్లాడితే ఏం చెప్పాడంటే అబ్రహాంలో ఇస్సాకు ఉన్నాడు, కానీ ఇస్సాకు దేవుడు అంటున్నాడట కుమారుని ప్రభు అంటాడట. ఎక్కడ కుమారుడు ఏమో దేవుడు చెప్పాడట. కుమారుడు నేనే ఎప్పుడు అన్నాడు. శరీర మార్పు ప్రభు అంటాడట. వెత్తరు మీ ప్రభు అన్నాడట. ప్రార్థన చేస్తున్న మాట్లాడితే నాకు ఏదున్నాడు, ఆయన కుమారుడేమో, లేకపోతే ఇగో ఇస్మాయిల్ ఉన్నాడు, ఈయన కుమారుడే మాట్లాడుతూ కుమారుడు కోసం ఇస్తున్నాడు. అసలు ఆ కుమారుడు కాదు బాబు, నీ పుట్టు తెల్లవాడు కుమారుడు, నేను ఆల్రెడీ నీకు ఇచ్చేసాను. నీకు ఇచ్చేస్తే నేను ఏం చేయబడి ఏంటి రావట్లేదేంటి అంటాడు అబ్రహాం. ఇచ్చేస్తే రావాలి కదా, ఏది ఎక్కడున్నాడు అని చాలా విశ్వాసంగా ప్రార్థన చేసేస్తున్నాడట. ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా ఫలితం రావట్లేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అదంతా తిరుగుతున్నాడు. ఆఖరికి ఆ యొక్క మమ్రే దగ్గర సింధూర వనంలో గుడారం తీసుకున్నాడు నివాసం చేస్తుంటే అప్పుడు దేవుడు వచ్చాడంట. ఏమన్నా తెలుసండి, నీ కుమారుడు ఇస్సాకు నీ దగ్గరే ఉన్నాడు, కానీ నీవు పలకబడిన మాట ద్వారా నువ్వు పలికినప్పుడే సభకి ఉన్నాడండి. హల్లెలూయా. పలుకు మాట ఎప్పుడైతే పలుకుతావో పలకబడిన మాట ద్వారా ఆ రోజు నేను పలికాను. నా స్వరూపంలో నా రూపంలో ఒక వ్యక్తి కలుగు జ్ఞానం వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆవిశ్వాసం నీలోకి రావాలి. ఇప్పుడు ఆవిశ్వాసం నీలోకి వస్తే నా స్వరూపంలో నా రూపంలో ఒక వ్యక్తి కలుగుడు కాగానే నువ్వు చాలా దగ్గరికి పడితే అప్పుడే సమర్థన. హల్లెలూయా.